యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఉన్నారనుకోండి బస్ స్టాప్లో వెళ్ళి నిల్చోదు, భయపడుతుంది వాళ్ళు ఎవరు ఏమంటారని. అదే అమ్మాయి ఆన్లైన్లో ఎవరు ఫ్రెండ్లు రిక్వెస్ట్ పంపిస్తే అందరికి లైక్ చేస్తుంది. అదే కదా ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ అనానిమస్, మరి ఎవడో తెలియదు కదా రిక్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు మనకు కూడా ఎట్లా ఉంటుంది, నాకు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ. ఈ మెంటాలిటీ కూడా చాలా ఎక్కువ. సో ఈ అంటారు కదండి, ఎక్కడ ఆపాలనే దాని గురించి మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఆఫీసెస్, కంపెనీస్ అన్నీ కూడా, సాఫ్ట్వేర్స్ టూల్స్ అన్నీ కూడా దే ప్రొవోక్ యూ. ఇప్పుడు మీరు ఒక్కొక్క నార్మల్గా చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా ఒక్కొక్క స్క్రీన్ టైమ్స్ 5 hours 6 hours 10 hours ఉంటుంది. ఏం సంపాదిస్తున్నాం, ఏం వస్తుంది దాంట్లో మనకు? జీరో. పేరెంట్స్ కూడా ఫోన్ ఇస్తూ ఊరుకుంటున్నారు కదా, ఊరుకుంటున్నారు అంతే. వాడికి అన్నం పెట్టాలి, అన్నం తినాలి అని ఆలోచన రావాలి, వాడు ఏడుస్తున్నాడు, ఫోన్ ఇస్తున్నారు. సో అది ఇక్కడ బెంగళూరు సిటీ అనగానే సాఫ్ట్వేర్ లేకుంటారు, అందరూ ఎడ్యుకేటెడ్ కనిపిస్తారు. ఇక్కడ కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, అక్యూజ్డ్ కూడా అలాగే ఉంటాడు. ఈ ప్రెజర్ ఎలా కంట్రోల్ చేస్తారండి? మీరు చెప్పినట్టు ఇక్కడ వీడి కోసం ఒక మినిస్టర్ కాల్ చేస్తారు, వీళ్ళ కోసం ఒక మినిస్టర్ కాల్ చేస్తారు, రాకముందే కాల్ వస్తుంది, లేకపోతే ఎవరో సీనియర్ ఆఫీసర్ కాల్ చేస్తారు. దట్స్ రోజు జరిగేదే అండి, రోజు జరిగేదే. సో ఇద్దరు కాల్ చేస్తే ఇంకా మంచిది. సార్ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఎవరికి చెప్పకుండా మన పని మనం చేసుకుంటాం అంతే కదా. సో నార్మల్గా జోక్స్ అపార్ట్ అది ఉంటుంది, ఎక్కడ చెప్పాను కదా, అదైతే ఉంటుంది. బట్ నేను నమ్మేది ఒకటే, న్యాయం ఎటువైపు ఉందో అది పని చేయి. ఎందుకంటే మనం చాలా కష్టపడి వచ్చాము, నిజంగా పెయిన్ ఏంటనేది తెలుసు కదా, పెయిన్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఒకటి బాధ, ఇప్పుడు మన దగ్గర వచ్చాడంటే ఎవరు సంతోషంగా సార్ నాకు ఈరోజు 10 లక్షలు వచ్చాయని ఎవడు పోలీసు వాడి దగ్గర రాడు. సార్ నాకు ఒకడు కొట్టాడో, లేకపోతే ఒకడు మోసం చేశాడో, లేకపోతే భార్యాభర్తల ఇష్యూ, ఎవడో పెయిన్ ఉన్నోడే వస్తాడు. వాడి దగ్గర మనం రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. ఇద్దరు రెండు వైపుల నుంచి ఫోన్ వస్తే హ్యాపీయా? అంతే కదండి. వీడికి చేయాల్సిన పని లేదు, వీళ్ళకి చేయాల్సిన పని లేదు, వస్తుంటాయి మీకు రోజు వస్తుంటాయి నార్మల్గా. అది సార్ డ్రగ్స్ మీద ఫోకస్ ఏంటండి? ఇప్పుడు డ్రగ్స్ చెప్పాం కదా, సేమ్ సైబర్ అఫెన్స్ లాగా డ్రగ్స్ కూడా కర్ణాటకలో ఎస్పెషల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ సీరియస్ డెసిషన్. అంటే కర్ణాటక స్టేట్ మొత్తం కూడా మాదక వస్తు ముక్త రాజ్యం చేయాలనేది, డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనేది. సో ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. అండ్ ఈవెన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. నాట్ ఓన్లీ పోలీస్తో పాటు హెల్త్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రైవ్. సో దానికి తోడు ఇప్పుడు బెంగళూరు సిటీలో ఒకటి అవేర్నెస్ అని చెప్పాను కదా, స్కూల్, కాలేజెస్, కాలనీస్, హాస్టల్స్, ఎస్పెషల్లీ హాస్టల్స్లలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ హాస్టల్స్, దాన్ని బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఇదివరకు ఎట్లా అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే కూడా కేసులు చేసేవాళ్ళు. సో దానిపైన ఫోకస్ తగ్గించి మేము డ్రగ్ పెడ్లింగ్ చేసే వాళ్ళపైన ఫోకస్ చేస్తాం. సో వాళ్ళపైన ప్రివెంటివ్ యాక్షన్స్ ఉంటుంది. మనకి పిట్ అండ్ డిపిఎస్ అనే యాక్ట్ ప్రకారం మనం మీ దగ్గర గుండా యాక్ట్ అని ఉంటారు, పీడీ యాక్ట్ అని మీరు ఉంటారు. అలా వాళ్ళని చాలా మందిని మేము పంపిస్తున్నాం. ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో కంటిన్యూస్గా 2-3 కేసులో వీఆర్ సెండింగ్ దెమ్ ఇన్సైడ్. దాంతోపాటు ఈ పెడ్లింగ్ చేసే వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేసి కేసెస్ చేస్తున్నాము. సో దానికి నిజంగా దానివల్ల చాలా రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు మేము చూసుకున్న 23-24 లాస్ట్ మంత్ రివ్యూ అయింది కదా, హోల్ బెంగళూరు సిటీలో కూడా వీ కుడ్ రెడ్యూస్ లాట్ ఆఫ్ క్రైమ్. ఈవెన్ క్రైమ్ ప్యాటర్న్ కూడా మొత్తం అన్ని హెడ్స్లో కూడా క్రైమ్ చాలా తగ్గినాయి బెంగళూరు సిటీలో. సార్ వేరే స్టేట్లో పోలీసింగ్ మీద పొలిటీషియన్స్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, మీ స్టేట్ ఎలా ఉంటుంది? అన్నిట్లో ఉంటుందండి, బట్ ఫ్రీ హ్యాండ్ ఉంటుందా? ఫ్రీ హ్యాండ్ చాలా బాగుంటుంది. ఐ ఫీల్ పోస్టింగ్లు పొలిటికల్ పోస్టింగ్లు ఉంటాయి, ఆఫీసర్ పోస్టింగ్స్ ఉంటాయి. ఇక అది సీఎంఓ లెవెల్లో జరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్స్ అంటే మీకు తెలిసినందుకు ఐపీఎస్ కాకపోయినా డిఎస్పీసీ అవి కూడా జనరల్గా ఎలా ఉంటాయండి? జనరల్గా అంటే ఉంటుంది, లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏమంటే మన డీజీపీ ఆఫీస్ వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అపోజిషన్స్ ఉండొచ్చేమో కానీ ఇట్స్ అల్టిమేట్లీ ద డీజీ ఆఫీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కర్ణాటకలో అట్లీస్ట్ బ్యూరోక్రసీ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. ఓకే, అది డిపెండ్ అంటే. సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి సిస్టమ్ ఏంటంటే ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా గెలవచ్చు. అది యాక్సెసిబిలిటీ ఐ లైక్. అంటే ఇప్పుడు నేను మన స్టేట్లో చూశాను, ఇప్పుడు చేంజ్ అవుతుందో అది చూడాలి. కానీ బేసికల్గా ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద బ్యూరోక్రసీ కానీ మెషినరీ చాలా ఈజీ, జనాలకి యాక్సెసిబిలిటీ. కలెక్టర్ కలవాలని కలవచ్చు, చాలా సింపుల్గా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. ఈరోజు ఎవడు రమ్మన్నాడని ఎవడు అడగడు.
అంటే విజిటర్ అవర్స్ అవి లేవు. విజిటర్ అవర్స్ అని ఏం లేదు, 24/7 ఈజ్ విజిటింగ్ అవర్స్. ఏమన్నా మీటింగ్లో ఉంటే ఇప్పుడు మీరు చూసారు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు బయట, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చినట్టు ఒక చీటీ పంపిస్తారు, మేము ఫ్రీగా ఉన్నప్పుడు చూసి వాళ్ళు మాట్లాడి పంపిస్తూ ఉంటాం. బట్ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ విజిటర్ అవర్స్, ఈ టైంలోనే రావాలి లేకపోతే ఈ టైంలో చేయాలనేది కాన్సెప్ట్ లేదు. దాట్స్ నో, అది చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. అది ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్ మన సబార్డినేట్స్ కంట్రోల్లో ఉంటారు, జనాలకి ఏం సర్వీస్ అది చాలా ఈజీగా వెళ్తుంది. ఓకే, అంటే మీరు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే చెప్పొచ్చు. ఒక విధంగా కర్ణాటక రావడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే మనకి తగిన మన ఆలోచనలతో పనిచేస్తున్నాము. ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేయవచ్చో అన్ని వర్క్ చేయగలిగాం. అంటే నిజం చెప్పాలంటే ఇక 10 ఏళ్ళు కూడా ఏ ఎస్పీ అంత పని చేయనంత పని చేసాం జిల్లాలో. ఇదే లెవెల్లో ఇక్కడ కూడా సో అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను ఎస్పీ బళ్ళారికి ఒకసారికి వెళ్తాను, ఇంకోసారి వెళ్ళలేను. డీసీపీ నార్త్ ఒకసారి వెళ్తాను, ఇంకోసారి వెళ్ళలేము. సో ఉన్నప్పుడు అది మార్క్ చేయాలి అంటే అవకాశం అందరికీ రాదు. ఈరోజు 140 కోట్లలో మ్యాక్సిమం 6,000 మంది ఐపీఎస్లు ఉంటారు. అదృష్టం ఎవరికి దొరుకుతుంది కదా, రైట్ అండి. సార్ ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా ఎంచుకొని ఎవరైనా రావాలనుకుంటే పోలీస్ ఆఫీసర్కి మీ యూనిఫామ్ సర్వీస్లోకి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఐపీఎస్లు అనగానే డబ్బులు వస్తాయి, పవర్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు, అది వాస్తవం కాదా? ఇప్పుడు అదే చెప్పాను మీకు, మీరు డబ్బులు సంపాదించే వాళ్ళు చూసి ఉంటారు, పని చేసి జనాలకు సహాయం చేసి మంచి పేరు సంపాదించిన వాళ్ళని చూసి ఉంటారు. సో మీ బ్రెయిన్ హెడ్ వైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది ఒకటి. కానీ నేను వెళ్ళిన చోట ప్రతి చోట వెళ్తాను. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఏమొచ్చినా పర్లేదు కానీ పోలీస్ జాబ్ రాకూడదు అనుకునేవాడిని. అదేంటి? అదే చెప్పాను కదా, ఎందుకంటే పోలీస్తో అలాంటి నాకు ఇంటరాక్షన్ ఉండేది. నేను ఊర్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు గో టు పోలీస్ స్టేషన్స్, తహసీల్దార్ ఆఫీస్ అన్నీ వెళ్ళి ఊర్లో ఉన్న సమస్యలకు నేను అటెండ్ అయ్యేవాడిని. చాలా సోషల్ సర్వీస్ చేస్తాం, ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. సో దాంట్లో ఇది ఒక రకమైన థ్యాంక్లెస్ జాగ్ అనిపిస్తుంది. 24 గంటలు నువ్వు రోడ్ పైన తిరిగా ఉండాలి. ఎదురైనప్పుడు మీకు అనిపించదు ఎందుకు యూనిఫామ్ వేసుకోవడం? అదే. సో ఎలా అంటే 24 గంటలు పని చేసినా కానీ అరే మంచి పని చేసావని ఎవడు చెప్పాడు. నేను నా బాస్ నాకు చెప్పడు, నేను నా సబార్డినేట్స్కి చెప్పను. ఎందుకంటే రెగ్యులర్ పబ్లిక్ కూడా చెప్పరు, పబ్లిక్ ఇంకా తిడతారు. సో అలా మీద రియాలిటీ. సో దట్ హ్యాస్ టు బి. సో దీంట్లో ఏంటంటే బట్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటాను కదా, ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళి ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసినప్పుడు ఒక 10 మంది కుటుంబాల దాంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడా రాదు, అంటే దొరకదు, ఎక్కడా రాదు. పోలీస్ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఇన్స్టంటేనియస్ జస్టిస్ అని కాదు కానీ ద గుడ్ వర్క్ జస్టిస్ అనేది దట్స్ వీ డూ జస్టిస్. సో ఇప్పుడు చాలా చోట్ల సో అది చేయగలిగేది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేయగలుగుతాం. అంత క్విక్గా మీరు ఏ డిపార్ట్మెంట్ అని చూసుకోండి, అంత క్విక్గా పని జరిగేది ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ ఏ ఇష్యూ వచ్చినా ముందు గుర్తుకొచ్చేది పోలీస్. ఇప్పుడు మీరు కరెంట్ పోయిందనుకోండి పోలీస్ అంటాడు, హాస్పిటల్కి వెళ్తే పోలీస్ అంటాడు, అంతే కదా. దట్ ఈస్ ద ట్రస్ట్ ద పీపుల్ హ్యావ్ ఆన్ ద సిస్టమ్. ఎన్నిసార్లు తిట్టినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 100 మంది, మీరు ఇందాక చెప్పారు బస్ స్టేషన్లో సిచ్యువేషన్, ఒక 100 మంది ఉన్న చోట ఒక లేడీ ఉంది, ఆ 100 మందిలో ఒక కానిస్టేబుల్ ఉంటే షీ హ్యావ్స్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ డిఫరెంట్. అది అంతే కదా. సో అది ఆ వర్క్, ఆ కాన్ఫిడెన్స్ ఒక పోలీస్ యూనిఫామ్ కనబడిందంటే ఆటోమేటిక్ ఆ కాన్ఫిడెన్స్ ఒక పోలీస్ తప్ప ఎవరు ఇవ్వగలేరు. అంత మంచి వృత్తిలో రావడం అనేది కూడా ఒక విధంగా ఐ ఫీల్ హ్యాపీ. సో ఒక విధంగా దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడనే ఫీల్ అవుతా. బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు సైదుల్ నాయక్ గారు. ఎక్కడైనా సరే ఏ కష్టం వచ్చినా ముందు దేవుడు తర్వాత గుర్తుకొచ్చేది పోలీసే, కాబట్టి అంత మంచి అవకాశం ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ రండి, మంచి సర్వీస్ చేయండి. ఆ సర్వీస్ ద్వారా వచ్చే అందులో ఆనందం దానికి విలువ కట్టలేదంటూ సైదుల్ గారు చెప్తున్నారు. ఇది సైదుల్ నాయక్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.